ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, స్టార్ కమెడియన్కు భారీ షాక్ తగిలింది. తిహార్ జైల్లో 6 నెలలు జైలు శిక్ష. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే తర్వాత చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తిహార్ జైలుకు స్టార్ కమెడియన్. బాలీవుడ్లో తిరుగులేని కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాజ్పాల్ యాదవ్కు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. 2010లో ఆయన దర్శకత్వం వహించిన అతాపతా లాపతా అనే సినిమా ఆయన ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది. ఈ సినిమా కోసం ఆయన చేసిన అప్పులే ఇప్పుడు ఆయన కటకటాల వెనక్కి నెట్టాయి. సినిమా నిర్మాణం కోసం రాజ్పాల్ యాదవ్ ఢిల్లీకి చెందినటువంటి మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుండి 5 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ అప్పు తీర్చడం ఆయనకి అత్యంత భారంగా మారింది. ఈ క్రమంలో ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. వడ్డీలు, జరిమానాలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు 9 కోట్లకు చేరింది. చెక్ బౌన్స్ కేసులోనే 2018లోనే ఆయనకు 6 నెలల జైలు శిక్ష పడగా అప్పటి నుండి ఆయన పైకోర్టులో స్టే పొందుతూ వచ్చారు. అయితే బాకీ చెల్లిస్తానని కోర్టుకి ఇచ్చిన హామీలను వరుసగా ఉల్లంఘించడంతో న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఫిబ్రవరి 4, 2026 నాటికి లొంగిపోవాలని చెప్పేసి కోర్టు ఆదేశించగా మరికొంత సమయం కావాలని ఆయన చేసిన విన్నపాన్ని జస్టిస్ స్వర్ణకాంత శర్మ గారు తిరస్కరించారు. చట్టం ముందు అందరూ సమానమే, సెలబ్రిటీల కోసం ప్రత్యేక నిబంధనలు సృష్టించలేమంటూ కోర్టు స్పష్టం చేయడంతో ఆయన ఫిబ్రవరి 5వ తారీఖున తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. జైలుకు వెళ్లే ముందు రాజ్పాల్ యాదవ్ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. సార్, నేనేం చేయాలి? నా దగ్గర పైసలు లేవు, మరో దారి కనిపించడం లేదు. ఇక్కడ మేమంతా ఒంటరి వాళ్ళమే, ఎవ్వరూ స్నేహితులంటూ ఉండరు. ఈ సంక్షోభాన్ని నేను ఒక్కడనే ఎదుర్కోవాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగులో రవితేజ నటించిన కిక్ 2 వంటి సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన రాజ్పాల్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం అయితే అందరినీ కలిచివేస్తోంది.